శ్రీకృష్ణ పరమాత్మ ఒక యోగిగా జీవితం గడపాలి అని అంటున్నారు. యోగిగా జీవితం గడపడము అని అంటే సర్వబంధాలు వదిలిపెట్టమని కాదు, వ్యక్తిగా నీవు యోగంలో ఉండాలి అని. అంటే నీ మనస్సు బుద్ధి అన్నీ కూడా పరమాత్మ వైపున ఉండి కార్యం కానివ్వాలి. కాబట్టి జనతా జనార్దనుని కొరకే నేను ఈ పని చేస్తున్నాననే భావన కలిగితే, నరుడు నారాయణమూర్తి కొరకే ఈ పని చేస్తున్నాను అంటే నారాయణమూర్తి సర్వమానవులలో ఉన్నాడు అనే భావనతో చేస్తున్నామని అర్థం అన్నమాట. కాబట్టి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనస్సును నిగ్రహించుకోమని మాటిమాటికి ఆత్మసంయమయోగంలో చెప్తూ ఉంటాడు. ఎలా ఉండాలి ఈ యోగిగా మనిషి తాను ఎలా ఉండాలి అని చెబుతూ ఏమంటాడంటే, యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. స్వాధీన చిత్తం, నిశ్చలమైన మనస్సు ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్తున్నటువంటి విషయం అండి ఇది. ఎట్లాగా అని అంటే, గాలి వీచని చోట దీపము ఎట్లు కదలక నిలిచియుండునో అట్లే ఆత్మధ్యాన యోగికి నిశ్చలమ్మగు నీత చిత్తము. నియంత్రించుకున్నటువంటి మనస్సు ఆత్మధ్యాన యోగికి నిశ్చలంగా ఉంటుంది. ఎట్లాగా అని ఎంత గొప్ప ఉదాహరణ ఇచ్చాడంటే, మనము ఈ విద్యుత్ దీపాలు రానటువంటి కాలంలో ఇంట్లల్లో మనము పెట్టుకున్నటువంటి ఏ దీపాలు అయితే ఉన్నాయో ఒత్తులు వేసి నూనె పోసి గాలి వస్తే దీపం పోతుంది. గాలి వీచని చోట ఉన్నటువంటి దీపం ఏ విధంగా ఉంటుందో అంటే నిశ్చలంగా ఉంటుంది. గాలి వీచినప్పుడు దీపం నిశ్చలంగా పైకి సూచికాగ్రము అగ్ని జ్వాల పైకి ఉంటుంది, కదలకుండా ఉంటుందండి దీపం. అలా నిశ్చలంగా దీపం ఉన్నటువంటి స్థితి అలాగా ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఆత్మ చిత్తుడైనటువంటి వ్యక్తికి, ఆత్మలోనే మనస్సు పెట్టినటువంటి ధ్యానయోగికి నిశ్చలంగా ఉంటుంది చిత్తం. కాబట్టి ఆ నిశ్చలమైనటువంటి చిత్తాన్ని తాను పొందడానికి ఈ ఉదాహరణ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అంటే స్వాధీన చిత్తుడు కావాలి మనిషి, పరాధీన చిత్తుడు కావద్దు. అందుకొరకనే ఈ విధంగా ఇంత ఉదాహరణ నిత్య జీవితంలోని ఉదాహరణ ఇచ్చారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ నిత్య జీవితంలోని ఉదాహరణ నిజానికి నిశ్చలంగా ఉండేటటువంటిది మన కళ్ళకు కనిపించేది ఏంటంటే అచలం. అచలం అంటే ఏంటి? పర్వతం. చలం అంటే ఏంటిది? కదిలేది. అచలం అంటే ఏంటిది? కదలంది. నిశ్చలంగా ఉండేది పర్వతం. పర్వతం ఉదాహరణగా ఇవ్వచ్చు కదా, కానీ ఇవ్వలేదు. ఎందుకొరకు అలా ఇవ్వలేదు? ఎంత సరళమైనటువంటి ఉదాహరణ ఉంటుందో అలాగా పర్వతంలాగా నీ మనస్సు ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, అట్లాగా అచలంగా ఉండాలి అని అనకుండా గాలి వీస్తే దీపం కదులుతుంది. కోరికలు మనస్సులో నుంచి పుట్టుకొస్తే మనస్సు నిశ్చలంగా ఉండదు, మనస్సు చంచలమవుతుంది. చంచలం హి మన కృష్ణ అన్నటువంటి కృష్ణ పరమాత్మతో అర్జునుడు అన్నదే మొదటనే. కాబట్టి ఆ విధంగా మనస్సు నిశ్చంచలంగా ఉండాలి, అచలంగా ఉండాలి. గాలి వీచని చోట దీపం ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి అని చెప్తూ, యోగబద్ధిత చిత్తమెచ్చట పరమశాంతిని పొందుచుండును ఎచట మనసుతో ఆత్మ చూచిన యోగి సంతసమందుచుండునో. యోగంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే జీవాత్మను పరమాత్మతో లీనం చేసి ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనస్సు ఎట్లా ఉంటుందో ఆ విధంగా యోగి ఉండాలి. ఏది లభ్యంబైన ఇతరము గొప్ప లాభముగా తలంచడో ఎచట నిలిచిన తీవ్ర దుఃఖము వలన చరణము పొందకుండునో. కాబట్టి ఆ మనస్సు ఎట్లా ఉంటుంది అని అంటే ఏది దొరికినా కానీ సంతుష్టితో ఉంటుంది. ఇంకా ఏదో కావాలి కావాలి అనేటటువంటి విధంగా కోరుకోడు. తనకు పని చేస్తాడు, ఫలితం కొంత వచ్చింది, అవతల వాళ్ళది నాకు రాలేదే అని అనుకున్నట్టయితే ఏమవుతుంది? మనసులో శాంతి ఉండదు, పైగా దురాలోచనలు వస్తాయి. కాబట్టి లభ్యమైన దానితో ఎవరైతే సంతృప్తి పొందుతారో అప్పుడు వాళ్ళ మనసు చలనం లేకుండా ఉంటుంది. అట్టి దుఃఖము కానీ మరి దుఃఖం కొద్ది కలిగినా కానీ ఒక్కోసారి ఎట్లా ఉంటుంది? అట్టి దుఃఖము లేశమైనా లేని స్థితి ఏ యోగమెరుగుము అట్టి యోగము కలత చెందని ధీర మనమున పొందదగినది. అట్టి యోగము కలత చెందని ధీర మనమున పొందదగినది. కాబట్టి నిశ్చలంగా దీపం చెలించకుండా ఎలాగైతే ఉంటుందో యోగ సిద్ధుడైనటువంటి మనిషి, యోగంలో ఉన్నటువంటి వ్యక్తి తాను నిశ్చలమైన మనస్సుతో ఉంటాడు. అది ఆత్మ వైపునే మనస్సును నిలుపుతాడు. ఆ ఆత్మ వైపున ఎప్పుడైతే మనస్సును నిలుపుతాడో ఆత్మ సాక్షాత్కారం
వైపున మనస్సు ఉంటుంది, స్వాధీన చిత్తం అతనిలో ఉంటుంది, నిశ్చలమైనటువంటి మనస్సు ఉంటుంది. దాని కొరకని చెప్పేసి తన చిత్తాన్ని పరిపరి విధాల పరిగెత్తడం అనేటటువంటిది చేయకుండా దానిని నిగ్రహించుకొని తన మనస్సును ఆత్మవైపుగా పయనింప చేయాలి. లోకంలో ఒక ఆలోచన ఉంది, ఆత్మ కనిపించదు కదండి అని. అవును, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బల్బులు ఉన్నాయి, ఈ బల్బులు వెలుగుతున్నాయి. ఈ వెలిగేటటువంటి బల్బులో నుండి ఉన్నటువంటి కరెంటు వల్ల వెలుగుతుందని అర్థం. మనకు కరెంటు కనిపిస్తుందా? లేదు, బల్బు కనిపిస్తుంది. అదేవిధంగా కరెంట్ ఎట్లాగైతే కనిపించకుండా తాను తీగల్లో ఉంటుందో అదేవిధంగా ఆత్మ కనిపించకుండా మనస్సులోన ఉంటుంది. ఆ లోన ఉన్నటువంటి ఆత్మ వైపుగా మనస్సును పరిగెత్తించాలి, మనస్సును అట్లా ఆత్మలో నిలపాలి. ఎప్పుడైతే ఆత్మ వైపున మనస్సు నిలుపుతామో ఆత్మయే పరమాత్మ కాబట్టి పరమాత్మ వైపుగా ఈ జీవాత్మ పయనిస్తుంది. అంటే ఈ ఇండివిజువల్ సోల్, ఈ జీవాత్మ అనేటటువంటిది యూనివర్సల్ సోల్ విశ్వాత్మ వైపుగా పయనిస్తుంది. ఆ విశ్వాత్మ ఎక్కడుంది అని అంటే సృష్టి అంతటా ఉంది, నీలోనూ కూడా ఉంది. కాబట్టి నీలో ఉన్నటువంటి విశ్వాత్మ వైపుగా నీ మనస్సును నిలపాలి. అప్పుడు నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అది కదలని దీపంలాగా ఉంటుంది, గాలి వచ్చినా కదలని దీపంలాగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నిశ్చలంగా కదలని దీపంలాగా నీ మనస్సు ఉన్నట్టయితే ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. నీవు యుద్ధం చేసినా ఇంకా ఏ పని చేసినా కానీ నీలో చలనం అనేటటువంటిది ఉండదు, రాగద్వేషాలకు అతీతంగా ఉంటావు అని కృష్ణ పరమాత్మ బోధిస్తూ ఆత్మశాంతియే అన్నింటికంటే ముఖ్యం అని తాను కరాఖండిగా చెప్తున్నాడండి నరునితో నారాయణమూర్తి.